మా ప్రతినిధి మా కొలీగ్ భారతి అందిస్తారు. భారతి ఓటీ. గుడ్ మార్నింగ్ ఆనంద్. ఈరోజు ప్రధానంగా ఉన్న పత్రికలోని వార్తల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే వైకాపా వైన్స్ ప్రొపరైటర్ జగన్ సీఎం సభల్లోనే 20 లక్షలకు పైగా సీసాల పంపిణీ, షెడ్యూల్ కు ముందే భారీగా మద్యం నిల్వలు. ఇప్పటికే గోవా, కర్ణాటక, తెలంగాణ నుంచి సరుకు, ఇటుక బట్టీలు, గోధుమలు, ఇతర స్థావరాల్లో డంపులు, సహకరించిన అధికార యంత్రాంగం. సో నామినేషన్లతోనే పంపిణీ మొదలుపెట్టిన నాయకులు పలు చోట్ల వెలుగు చూస్తున్న నిల్వలు. ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టి దాడులు చేస్తే మరింత బయటపడే అవకాశం ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచించండి. కాకినాడ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక మరిన్ని వార్తలు చూసుకుంటే, ఇదిగో ఇది మీ పాలన, 5 ఏళ్ల పాలనలో సర్వం నాశనం, జగన్ ను భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. సో నిన్న ఆలూరులో జరిగిన చంద్రబాబు సభలో చేసిన కామెంట్స్ ఇవి. ప్రశాంతంగా పోలింగ్, సార్వత్రిక ఎన్నికల తొలి విడత పూర్తి, 62.37% ఓటింగ్ నమోదు. త్రిపురలో అత్యధికంగా 80.17%, తూర్పు నాగాలాండ్లో 6 జిల్లాల్లోని ఎన్నికల బహిష్కరణ. సో మణిపూర్, బెంగాల్లో ఘర్షణలు, తమిళనాడులో ఎండకు తాళలేక 3 మృతి. అరుణాచల్, సిక్కింలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి. సో ఫస్ట్ డే పోలింగ్ కి సంబంధించిన వార్తను కూడా మనం ఇందాక చూసుకున్నాం. ఇక ఇక్కడ కూడా చంద్రబాబు సభకి సంబంధించిన వార్తనే మనం చూసుకోవచ్చు. జగన్ కు ఒకే ఛాన్స్ ఇస్తే చివరి ఛాన్స్. సో ఆయన నైజల్ దోపిడీ విధ్వంసమే అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. సో 5 ఏళ్లలో 5 లక్షల కోట్లు దోచాడు, విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నాడు, వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశాడు. నాడు కోడికత్తి, నేడు గులకరాయి డ్రామా, ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వకుండా పేదలతో ఆటలు, రాయలసీమను విస్మరించిన ద్రోహి, ఇలాంటి విధ్వంసకారుడు అవసరమా? సో 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, వాలంటీర్లకు 10,000 వేతనం ఇస్తామంటూ జగన్ మోసం చేశారంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ప్రజాగలం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కామెంట్స్ ఇవి. మేము మాట్లాడుతుంటే వైసీపీకి దడదడ, ఓటమి భయంతోనే కోర్టుకెళ్లారు, కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకైనా వెళ్తాం, ఛార్జ్షీట్ అందరికీ అందుబాటులోనే, అవినాష్ అఫిడవిట్ లోనూ ఈ కేసు. ఇవేవి మాట్లాడొద్దంటే ఎలా? వివేకా కుమార్తె సునీత చేసిన వ్యాఖ్యలు ఇవి. సో నయా యాత్రలో షర్మిల చేసిన కామెంట్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. వైసీపీకి ఓటేస్తే డ్రైనేజ్ లో వేసినట్టే, ప్రత్యేక హోదా తెచ్చావా, రాజధాని కట్టావా, కడప స్టీల్ ప్లాంట్ కు పదే శంకుస్థాపనలా, 5 ఏళ్ల పాలనలో ప్రజల చేతికి చిప్పే మిగిలింది. జగన్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల మండిపాటు, కర్నూలు జిల్లాలో ఏపీ నయాయాత్ర. సో ఆదోని సభలో వైసీపీ మూకల కవ్వింపులు, మీ అన్న దేనికి సిద్ధం అంటూ షర్మిల ఆగ్రహం. ఇక సీఎం ఓల సర్వాంతర్యామి. సో పేరుకే ముఖ్యమంత్రి జగన్, తతంగమంతా సీఎం కార్యదర్శిదే, చెబితే సీఎస్ అయినా వినాలి, సంబంధం లేని పనుల్లో పెత్తనం, ఇతర కార్యదర్శుల పని ఆయనే. సో ఆల్ టైమ్ ఆర్డర్ కు విరుద్ధంగా జగన్ ఆత్మ పనులు, ఫైళ్లు పంపాలని మొదటి లేఖలు, ఆ తర్వాత ఆయన లాగిన్ కి వచ్చేలా షేప్ నుంచి యాంత్రాంగం. సో ఇవి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకున్న వార్తలు. ఇక సాక్షిలో ప్రధానంగా చూసుకుంటే, నిన్న ఏదైతే సీఎం జగన్ మేమంతా సిద్ధం సభ జరిగిందో దానికి సంబంధించిన వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో బాబు గురి గులకరాయి పైనే, కాకినాడ జిల్లా అచ్చంపేట జంక్షన్ వద్ద మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ధ్వజం. ఫ్యాన్ కు 2 ఓట్లు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి, లేదంటే మళ్ళీ కత్తరింపులు, అన్ని ముగింపులే, చంద్రముఖి నిద్రలేస్తుంది. సో పసుపు పతి వదల బొమ్మాలి అంటాడా, 5 ఏళ్లు రక్తం తాగేందుకు మీ ఇంటికి వస్తాడు, గతంలో పలు కారణాలతో నాకు ఓట్లేయని వారు ఆలోచించండి, పసుపు గ్లాసు పార్టీల నాయకులు అబద్ధాలాడినా మనం చేసిన పనులే సాక్ష్యం, మీ అందరికీ 5 ఏళ్లలో మంచి చేసిన ప్రభుత్వం మనది కాదా, మీ బిడ్డ ఒక్కడు, నక్కలు తోడేళ్లు మాత్రం అనేకం. సో చంద్రబాబు తన చెంకలో పిల్లిని పిఠాపురంలో వదిలాడు, ప్యాకేజ్ స్టార్ ఎక్కడ నిలబడాలో నిర్ణయిస్తే కుదరని పొత్తులవి, జగన్ను తిట్టు అంటే తిట్టు, కొట్టు అంటే కొట్టు, అన్నిటికీ జీ హుజూర్. కులాన్ని హోల్సేల్ గా బాబుకు అమ్మేయగలనే భ్రమతో ప్యాకేజ్ రాజకీయాలు. రాష్ట్రం అంటే ఎంత చులకనంటే, జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్ళాడు, గ్లాస్ తో గటగట తాగేది బాబు, 9 తుడిచి మళ్ళీ అందించేది మాత్రం ప్యాకేజ్ స్టార్. సో 30 ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా బాబు కోవట్టుగానే వదినమ్మ, బీఫామ్ బీజేపీదైనా కాంగ్రెస్దైనా టీ గ్లాస్దైనా యూనిఫామ్ మాత్రం బాబుదే అంటూ సీఎం ఫైర్ అయిన ఒక కామెంట్స్ ను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక బగబగల్లోనూ బ్రహ్మరథం, కోలాహలంగా 18వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర, సీఎం జగన్ కు అడుగడుగున జన హారతులు, సూరపాలెం వద్ద జగన్ కు స్వాగతం పలికిన విద్యార్థులు, జగన్ వల్లే తాము ఉచితంగా చదువుకుంటున్నామని ఆనందం, దద్దరిల్లిన కాకినాడ అచ్చంపేట జంక్షన్.
రెండో రోజు నామినేషన్స్కి సంబంధించిన వార్త చూసుకోవచ్చు. సో రెండో రోజు భారీగా నామినేషన్స్. ఇక సెలవుల్లో సరదాగా 2024 వేసవి సెలవుల్లో విద్యార్థులు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా సెలవుల్లో సరదాగా 2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. తరగతుల వారీగా అమలు చేయాల్సిన కార్యక్రమాలు, మార్గదర్శకాలను విడుదల చేసింది. సో వైసీపీ అధినేత జగన్ పైన జరిగిన రాయ్ దాడికి సంబంధించి ఒక అప్డేట్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో బోండా జంప్. పోలీసులను చూసి హడలిపోయిన టీడీపీ నేత బోండా ఉమా తనను అరెస్ట్ చేస్తున్నారంటూ నాయకులకు, కార్యకర్తలకు ఫోన్లు. చొక్కా మార్చుకొని పార్టీ ఆఫీస్ పక్క భవనంలోకి దూకి పరార్. ఎన్నికల బందోబస్తు కోసం వెళ్లిన పోలీస్ సిబ్బంది. సో ఇక వెలుగులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వార్తను మనం చూసుకుందాం. సో మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావు. సో కేసీఆర్కు రేవంత్ రెడ్డి చేసిన ఒక సవాల్ అని కూడా ఇక్కడ చెప్పచ్చు. సో బిడ్డ, ఇక్కడ కాపలా ఉన్నది హై టెన్షన్ వైర్ లాంటి రేవంత్ రెడ్డి. కేసీఆర్కు ముఖ్యమంత్రి హెచ్చరిక. నీ పార్టీ ఎమ్మెల్యేలు నీతో ఉంటలేరు. నీ కారును ఇక ఇనుప సామాన్లోడికి అమ్ముడే. నువ్వు మా దిక్కు చూసుడే కాదు, నీ దొడ్లో ఎంతమంది ఉన్నారో చూసుకో. బీజేపీ బీఆర్ఎస్ లోపాయక ఒప్పందం. కేసీఆర్ను ఇంటికి పంపినట్టే మోదీని జనం గద్దె దించుతారు. మహబూబ్ నగర్ కార్నర్ మీటింగ్, మహబూబాబాద్ సభల్లో సీఎం చేసిన వ్యాఖ్యలు. ఫస్ట్ ఫేజ్ అట్ 62%. ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్. 21 రాష్ట్రాల యూటీల్లోని 102 ఎంపీ సీట్లలో ఓటింగ్ పూర్తి. మణిపూర్, బెంగాల్, అరుణాచల్లో హింసాత్మక ఘటనలు. వివిధ రాష్ట్రాల్లో మొరాయించిన ఈవీఎంలు. నాగాలాండ్లో 6 జిల్లాలోని 0 ఓటింగ్. అరుణాచల్, సిక్కింలో అసెంబ్లీ ఎన్నికలు కూడా కంప్లీట్. సో నిన్న జరిగిన మీట్ ది ప్రెస్ లో డిప్యూటీ సీఎం చేసిన కొన్ని కామెంట్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఖజానా ఖాళీ చేసి మాపై నిందల. బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 26,374 కోట్ల కస్తీలు కట్టినాం. రైతు బంధుకు 7,000 కోట్లు జమ చేసినట్టు అబద్ధం చెప్పారు. 4 నెలల్లోనే అన్ని పనులు జరిగిపోవాలన్నట్లు మాట్లాడుతున్నారు. అత్యంత ప్రాథమికంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు. రాష్ట్రానికి కేంద్రం 10 లక్షల కోట్లు ఎక్కడ ఇచ్చింది? తమ్మిడిహెడ్ దగ్గర ప్రాణహిత ప్రాజెక్టును కడతాం. వాడకం పెరిగిన కొలతలు లేకుండా కరెంట్ ఇస్తున్నామని వెల్లడి. సో సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ. నేడు కాంగ్రెస్లోకి చేరే ఛాన్స్. కాంగ్రెస్లో చేరిన కేటీఆర్ బావమర్ది రాహుల్ రావు, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్. సో పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. సో ఇక్కడ చూసుకుంటే గరుడ ప్రసాదం కోసం చిలుకూరుకు పోటెత్తిన జనం. ఆ ప్రసాదం తింటే సంతానం కలుగుతుందని నమ్మకం. 2 లక్షల మందికి పైగా రాక. 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. మధ్యాహ్నం తర్వాత ప్రసాదం పంపిణీ నిలుపవేత. ఆలయ అర్చకులపై మహిళల ఆగ్రహం. ఎండలోనూ కనీసం సౌకర్యాలు లేని జనం. సో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఆలయానికి చేరిన జనం అని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక దిశలో ప్రధానంగా వార్తలు చూసుకుంటే సో ఇక్కడ కూడా మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో వారి చుట్టూ రేవంత్ అనే హై టెన్షన్ వైర్లు కంచెగా ఉన్నాయని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. సో అవినీతి కుంభకోణాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. గులాబీ పార్టీ అవినీతిమయం. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర. ఉమ్మడి పౌరసత్వానికి తెచ్చి తీరుతాం. సో దేశానికి కాంగ్రెస్ చేసింది శూన్యం. పేదరికం నిర్మూలిస్తామని చెబుతూ వచ్చారు. గత 10 ఏళ్లలో 25 కోట్ల మందిని దారిద్ర్య రేఖను ఎగువకు తెచ్చాం. ఈటెల, వినోద్ రావు, కిషన్ రెడ్డిని గెలిపించండి. సో దక్షిణ భారతదేశానికి తెలంగాణ గేట్వే. బీఆర్ఎస్ శకం ముగిసింది. ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు రావు. 6 గ్యారెంటీల అమల్లో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్. బీజేపీ సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. సో 24 గంటల్లోనే గేమ్ స్టార్ట్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికపై రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్. 20 మంది టచ్లో ఉన్నారన్న కేసీఆర్ కామెంట్లకు రియాక్షన్. తెల్లారేసరికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను లాగిన సీఎం. లోక్సభ పోలింగ్ నాటికి ఆ పార్టీని ఖాళీ చేసే ప్లాన్. బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే టార్గెట్. గులాబీ బాస్కు షాక్ ఇచ్చేలా స్ట్రాటజీ. ఇక నుంచి డైలీ యాక్టివిటీకి సంతకం. సో ఇవి ప్రధానంగా మనం పత్రికలోని చూసుకున్న వార్తల్లోని మరిన్ని విశేషాలు డిబేట్లో చర్చించే ముందు చిన్న బ్రేక్